హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైబ్రెంట్. నేను లావణ్య ఒట్టుకూరి. అసలు ఈ నాగమణి కంటకి బుద్ధి లేదు. తన పేరు చెప్తే చాలు తోక తొక్కిన తాచుపాములా లేస్తుంది యష్మి గౌడ. నిన్న నామినేషన్స్ లో కూడా నిన్న సీజన్ మొత్తం నామినేట్ చేస్తానని శపథం చేసింది. అయితే ఆమె అన్నంత పని చేస్తుందని మణికంఠ భయపడుతున్నాడో ఏమో కానీ సేఫ్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఓవైపు యష్మి నువ్వు ఫేక్, నీ ఎమోషన్స్ అన్ని ఫేక్ అని మొహంపై చెప్తుంటే వెళ్ళి ఆమె వెనక నుంచి హగ్ చేసుకున్నాడు మణికంఠ. అమ్మో, యష్మి గౌడ మళ్ళీ సీరియల్ యాక్టింగ్ మొదలుపెట్టింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ మధ్యలోనే ఆపేసిన ఆ కన్నింగ్ నటనకు బిగ్ బాస్ హౌస్ లో మరింత మెరుగు పెట్టింది. రెండో వారంలో చీఫ్ గా ఆమె బిహేవ్ చేసిన తీరు చూసి అంతా చీకొట్టారు. ఇక హోస్ట్ నాగార్జున నిలదీసేసరికి మాత్రం తనలోని డ్రామా ఆర్టిస్ట్ ని బయటపెట్టి దొంగ ఏడుపు స్టార్ట్ చేసింది. ఇక నిన్నటి నామినేషన్స్ లో మళ్ళీ తన నిజస్వరూపం చూపించింది. యష్మి చీఫ్ బిహేవియర్ జనానికే కాదు హౌస్ లో ఉన్న వాళ్ళకి నచ్చకపోవడంతో నామినేషన్స్ ని గుద్దేశారు. ఇక అంతా కోరుకున్నట్టుగానే ఆమె నామినేషన్స్ లోకి వచ్చేసింది. అయితే నిన్నటి నామినేషన్స్ లో మణికంఠ తనని నామినేట్ చేయడంతో మంగమ్మ శబదం చేసింది. ఇక ఈ సీజన్ మొత్తం నిన్ను నామినేట్ చేస్తాను అంటూ చెప్పింది యష్మి. నిజానికి నామినేషన్స్ అంటే సరైన రీజన్ చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది ఈ వారంలో. కానీ ఆమె సీజన్ మొత్తం మణికంఠని నామినేట్ చేస్తానని చెప్పడాన్ని బట్టి చూస్తే ఆమె మెంటాలిటీ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే నిన్నటి నామినేషన్స్ గొడవకి పక్కన పెట్టేసి నామినేషన్స్ గురించి ఏం ఆలోచించకు ప్లీజ్ అని యష్మి గౌడ వెనక నుంచి వాటేసుకున్నాడు నాగమణికంఠ. హగ్ చేసుకున్నప్పుడు సరే వదిలేయని అన్న యష్మి గౌడ ఆ తర్వాత కెమెరాలు ఫోకస్ చేయడంతో డ్రామా స్టార్ట్ చేసింది. ప్లీజ్ బిగ్ బాస్, నాతో అవ్వడం లేదు, నాకు చాలా కోపం వస్తుంది అంటూ ఏడవడం స్టార్ట్ చేసింది. అసలే బిగ్ బాస్ దత్తపుత్రిక, అందులోనూ ఈ వారం నామినేషన్స్ లో ఉంది. పాప ఏడిస్తే బిగ్ బాస్ తట్టుకోగలడా? అందుకే ఆమె ఏడుస్తుంటే ఆర్ఆర్ వేయించాడబ్బా. ఎవరో చచ్చిపోయినట్టే ఉంది ఆ ఆర్ఆర్. ఇక యష్మి ముసలి కన్నీళ్ల తంతు ముగిసిన తరువాత మల్టీ రియాలిటీలో వచ్చేసి నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. తన కన్నడ బ్యాచ్ కెలుకుడు స్టార్ట్ చేసింది. పృథ్వీ దగ్గరకు వచ్చి మణికంఠ గురించి గోకడం స్టార్ట్ చేసింది. మణికంఠపై విషయం కక్కింది. నాకు నిజంగా మెంటల్ టార్చర్ అది. వచ్చి హగ్ చేసుకోవడం నాకు కంఫర్ట్ గా లేదు. అతనివి ఫేక్ ఫీలింగ్స్ అని చెప్పింది. ఒకవేళ హగ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అక్కడే చెప్పొచ్చు కదా. పృథ్వీ దగ్గరకు వచ్చి ఈ బ్యాక్ బిచ్చింగ్ ఎందుకో ఏమో కానీ ఫేక్ ఎమోషన్స్ గురించి యష్మి మాట్లాడడం అయితే పెద్ద కామెడీగానే అనిపించింది. నేనున్నంత వరకు ప్రతి నామినేషన్స్ లోనూ వాడి పేరు తీస్తా అంటూ తనలో మల్టీ షేడ్స్ ని బయట పెడుతూ మళ్ళీ శబదం చేసింది యష్మి. మొత్తానికి నేటి ప్రోమోలో అయితే దత్తపుత్రిక ఫుటేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు బిగ్ బాస్. ఈ రోజే కాదు, ఓటింగ్స్ లైన్ ముగిసే వరకు కూడా బిగ్ బాస్ ఇదే కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే దత్తపుత్రికను ఎలిమినేట్ చేస్తే ఎలిమినేషన్స్ నుంచి బయటపడేయాలి కదా, అందుకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్.